హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మహీంద్రా కంపెనీకి సంబంధించిన BE6 ఈవీ వెహికల్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను BE6 యొక్క వేరియంట్స్ గురించి చెప్తాను. ప్యాక్ 1 వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 18.9 ల్యాక్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 59 కిలో వాట్స్ వస్తుంది. సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి ప్యాక్ 1 అండ్ అబోవ్ ఇది వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ 20.5 ల్యాక్ ఉంటుంది. అలాగే ప్యాక్ 2 అనేది కూడా మనకి ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 21.9 ల్యాక్ ఉంటుంది. అలాగే ప్యాక్ 3 సెలెక్ట్ అనేది మనకి 24.5 ల్యాక్ ఉంటుంది. సో ఈ 4 వేరియంట్స్ వచ్చేసరికి మనకి 59 కిలో వాట్స్తో రావడం జరుగుతుంది. అలాగే టాప్ ఎండ్ వచ్చేసరికి ప్యాక్ 3 వచ్చేసరికి ఇది మనకి 79 కిలో వాట్స్తో రావడం జరుగుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ అప్రాక్సిమేట్లీ 26.9 ల్యాక్స్ మనకు రావడం జరుగుతుంది. అలాగే లేట్ చేయకుండా ఈ కార్ గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లుక్స్ చూడాలి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి చాలా అట్రాక్టివ్ అండ్ స్పోర్ట్స్ లుక్ని ఇస్తుంది. అలాగే ఏరోడైనమిక్ డిజైన్ అనేది కూడా ఈ కార్కి మరొక అట్రాక్షన్ అనే చెప్పాలి. ఒకసారి మిర్రర్ చూసుకున్నట్లయితే మనకి విత్ ఇండికేటర్ విత్ కెమెరాతో రావడం జరుగుతుంది. అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కార్ యొక్క సైడ్ ప్రొఫైల్లో కూడా చూడొచ్చు. బాడీ క్లాడింగ్తో ఇది ఎంత ఏరోడైనమిక్ డిజైన్తో చేశారో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. BE6 బ్యాడ్జింగ్ చూడొచ్చు. మనకేంటంటే ఫ్రంట్ ట్రంక్లో కూడా మనకి 45 లీటర్స్ స్పేస్తో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. మనకైతే ఫ్రంట్ కూడా హైడ్రాలిక్స్ ఉన్నాయి. సో మనకి 45 లీటర్స్ క్యాబిన్ స్పేస్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే స్కిడ్ ప్లేట్స్ విత్ సెన్సార్స్ చూడొచ్చు మనకి కింద విత్ స్పోర్ట్స్ డిజైన్తో. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ టాప్ హుడ్ మీద చూసుకున్నట్లయితే BE బ్యాడ్జింగ్ ఉంటుంది మనకి ఫ్రంట్లో, ఇక్కడ చూడొచ్చు. కింద చూసినట్లయితే మనకి ఎయిర్ ఫ్లో కోసం ఏరోడైనమిక్ డిజైన్ కోసం ఇక్కడ మీరు గ్యాప్ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ లైట్స్ గురించి చూసుకున్నట్లయితే మీరు సి ప్యాటర్న్ LED లైట్స్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్ని ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి అన్ని వేరియంట్స్లో స్టార్టింగ్ టు టాప్ ఎండ్ ఇక్కడ చూడొచ్చు. సో డే టైంలో అయితే చాలా స్టైలిష్గా అనిపిస్తాయి ఇవి. అలాగే మీరు చూసారంటే కొంచెం మనకి లంబోర్గిని స్టైల్లో మనకి ఈ ల్యాంప్స్ అనిపిస్తాయి మనకి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కావాలంటే. ఇంకా ఈ కార్ హైట్ విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ 5.3 ఫీట్ వస్తుంది. ఇంక ఈ కార్ లెంత్ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ 14.3 ఫీట్ వస్తుంది. అలాగే హైట్ వచ్చేసరికి 5.3 ఫీట్ వస్తుంది. ఇంకా విడ్త్ వచ్చేసరికి 1907 mm ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ స్పాయిలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇదేంటంటే 2 పోర్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఇట్లా ఉండటం ఏంటంటే ఈ కార్ ఏరోడైనమిక్కి ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ చూసినట్లయితే ఫాగ్ ల్యాంప్స్ ఇది కూడా ప్రొజెక్టర్తో మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రంట్ సెన్సార్స్. సో మీరు ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే మనకి ఏరోడైనమిక్ డిజైన్ ఎంత గ్రేట్గా చేశారో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పైన చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ గ్యాప్ కూడా కనపడుతుంది. సో ఎయిర్ ఫ్లో కోసం అని చెప్పేసి ఈ గ్యాప్ వీళ్ళు డిజైన్లో భాగంగా మనకి ఇది తీసుకొచ్చారు. సేఫ్టీలో భాగంగా ఈ కార్ కూడా లెవెల్ 2+ అడ్వాన్స్డ్ అడాస్ని కలిగి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కార్ 360 డిగ్రీస్ మనకి ఇక్కడ బాడీ క్లాడింగ్ ఉంటుంది. అలాగే దీని కింద బ్యాటరీ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బాడీ క్లాడింగ్లోనే మనకి ఛార్జర్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఎలక్ట్రిక్ ఆరిజిన్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. సో నెక్స్ట్ ఫ్యూచర్ మహీంద్రా కార్స్ అన్ని ఇందులోనే బిల్డ్ అయ్యి వస్తాయి. సో అలాగే ఇక్కడ దీని కార్ బ్యాటరీ ప్యాక్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాటరీ ప్యాక్ దాని సిస్టమ్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, చాలా స్పోర్టీ లుక్లో వస్తుంది. ఒకసారి వీల్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి 240/60 R18 ఇంచ్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి టాప్ ఎండ్ వచ్చేసరికి 245/55 R19 ఇంచ్ అలాయ్ వీల్స్తో రావడం జరుగుతుంది. అలాగే బూట్ ఓపెనింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బూట్ అనేది మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 455 లీటర్స్తో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి బూట్ ఓపెనింగ్ చూద్దాం. మనకి ఇది గెస్చర్ కంట్రోల్తో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి హైడ్రాలిక్స్ వస్తాయి. సో ఇది చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి 12 volts పవర్ సాకెట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి LED ల్యాంప్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేర్ వీల్ కూడా వస్తుంది. 18 ఇంచ్ స్పేర్ వీల్ మనకు వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఛార్జర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
అలాగే మనకి బూట్లో ఏంటంటే 3 కేజీ హుక్ కూడా వస్తుంది మనకి, వెయిట్స్ మనం ఏదైనా తగిలించడానికి. సో ఇదొకటి, రెండు బోత్ సైడ్స్ మనకి ఎల్ఈడీస్ వస్తున్నాయి ఇందులో. సో ఇక్కడైతే మనం ఇక్కడ కూడా లగేజ్ పెట్టినప్పుడు ఎల్ఈడీస్ చూడవచ్చు. ఇక్కడ వచ్చేసరికి కెమెరా. సో మనకేంటంటే ఇది వన్ టచ్ బటన్తో కూడా క్లోజ్ అవుతుంది. సో మనకి హైడ్రాలిక్స్ ఉండటం వల్ల ఇది ఒక బటన్ టచ్ చేసినా కానీ మనకి క్లోజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఛార్జింగ్ పోర్టు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఇండికేషన్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీ స్టేటస్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకేంటంటే లెఫ్ట్ సైడ్ కారు టైర్ దగ్గరే ఉంటుంది మనకిది. సో మీరు చూసేటప్పుడైనా కానీ మీకు ఇక్కడ నుంచి చూసినా సేమ్ మీకు దీంట్లోనే కలిసిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే సో మీ ఎడ్జ్ ఇక్కడ పార్కింగ్ సెన్సార్ చూడొచ్చు. సో మీరు ఇక్కడ కూడా పార్కింగ్ సెన్సార్ ఉంది మనకి. సో ఇంకా కింద చూసుకున్నట్లయితే మనకి స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు. సో ఇక్కడైతే మనకి ఇక్కడ స్కిడ్ ప్లేట్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా వస్తుంది మనకి. ఇది మనకి చాలా స్టైలిష్గా అనిపిస్తుంది లాంగ్ షాట్లో చూస్తుంటే మనకి. సో ఇక్కడ ఒకసారి మనము ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి చూద్దాము. డ్రైవర్ సైడ్ అయితే మనము డ్రైవర్ సైడ్ డోర్ చూస్తున్నాము. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఇది మనకు 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ఇన్నోవేటివ్గా ఉంది. సో అదొకటి ఇక్కడ డిజైన్ కానీ. సో ఇది వచ్చేసరికి డ్రైవర్ ఆల్ పవర్ విండోస్ లాక్, సో పవర్ విండో కంట్రోల్స్, అలాగే మనకి మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, సో లెఫ్ట్ రైట్ బటన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మొత్తం మనకి కుషన్తోనే వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ స్పీకర్, బాటిల్ హోల్డర్స్ ఇక్కడైతే వీళ్ళు రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా బ్రేక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది ప్యాడల్స్ అనేవి మనకి స్టీల్తో రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకున్నట్లయితే మనకి మోడ్స్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ రెండు మనకి ఆలివ్ కలర్తో రావడం జరిగింది. ఈ రెండు మనకి వెంటిలేటెడ్ సైడ్స్. సో ఇది వచ్చేసరికి 2-way అడ్జస్టబుల్. మిగతావన్నీ మనకి చూడొచ్చు. ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్స్ కానీ ఏసీ కంట్రోల్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. మిగతా వచ్చేసరికి ఇక్కడ లంబర్ సపోర్ట్కి ఇది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా డ్రైవర్ సైడ్ మన కంట్రోల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈవీ ఛార్జింగ్ పోర్ట్ కోసం కానీ, దీనికి సంబంధించిన ట్రాక్షన్ కంట్రోల్ కానీ, అప్ హోల్డ్ కానీ, ఆటో హోల్డ్కి కానీ, పార్కింగ్ అసిస్ట్కి కానీ మనకు అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ లెదర్ ర్యాపింగ్తో రావడం జరుగుతుంది విత్ ఆల్ కంట్రోల్. ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ ప్లస్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మొత్తం కలుపుకుంటే 12.3 ఇంచెస్ 3 డిస్ప్లేస్ ఇందులో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. కార్కి సంబంధించిన ఆల్ ఫీచర్స్, యాప్స్ అన్నీ మనకి A to Z మనకి ఇందులో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇంక్లూడింగ్ వాట్సాప్, యూట్యూబ్, అదర్ యాప్స్ కూడా మనం ఇందులో యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఒకసారి ఇక్కడ బ్రైట్నెస్, అలాగే 360 కెమెరా కంట్రోల్స్ మనకి ఎలా అనిపిస్తాయో ఒకసారి చూపిస్తాను చూడండి. 360 కెమెరా కూడా, దీని వ్యూయింగ్ యాంగిల్ అయితే ఇందులో మనకి చాలా ఈజీ వే అండ్ అండర్స్టాండింగ్బుల్గా ఉంది. ఇక్కడ మీరు డైనమిక్ గైడ్ లైన్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ముందు మనం కార్లోకి ఎంటర్ అయ్యాలంటే మాత్రం చాలా ఫ్రీ స్పేస్గా అనిపిస్తుంది. కార్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకేంటంటే ఇక్కడ కింద కూడా మనకి స్టోరేజ్కి సరిపోతుంది. కింద కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంటంటే కాక్పిట్ అని అంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకు స్పోర్ట్సీ లుక్ వస్తుంది. ఇక్కడైతే ఒకసారి మీరు గేర్ బాక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మోడర్న్ లుక్తో అనిపిస్తుంది మీకు. సో అలాగే ఇంకా స్టీరింగ్ తీసుకున్నట్లయితే మధ్యలో ఇల్యూమినేటెడ్ BE లోగో వస్తుంది. సో ఇండివిజువల్ స్టీరింగ్ కంట్రోల్స్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. మీకు క్లోజ్ లుక్లో ఒకసారి చూపిస్తాను. ఉంటుంది ఎయిర్ బ్యాగ్. ఇక్కడ వచ్చేసరికి కంట్రోల్స్ మీరు అన్ని టచ్ ఫ్రీ కంట్రోల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇటు చూసుకున్నట్లయితే మీకు మీడియా కంట్రోల్స్, కాల్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లే, ఇది వచ్చేసరికి మనకి రేంజ్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇందులో కనపడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బాటిల్ హోల్డర్ విత్ వైర్లెస్ ఛార్జింగ్కి చూడొచ్చు. అలాగే గేర్ ఇండికేటరు, సో కార్ లాక్ పెట్టుకోవడానికి సపరేట్గా అనిపిస్తుంది. స్టాప్ బటను, సో డ్రైవ్ మోడ్స్ ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే హెడ్ రెస్ట్ లభిస్తుంది మనకు బై డిఫాల్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో స్పోర్టీ లుక్ లాగా వస్తుంది కొంచెం ఫినిషింగ్ కనుక చూస్తే. అలాగే ఇక్కడ యాంబియంట్ లైటింగ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి 16 మిలియన్ కలర్స్తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు.
అలాగే హెడ్ రెస్ట్ విత్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మీరు టాప్ వ్యూ నుంచి ఒకసారి చూడొచ్చు. సో మీకు చాలా డైనమిక్గా అనిపిస్తాయి ఇక్కడ కంట్రోల్స్ ఒకసారి చూసినట్లయితే మీరు. సో స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ ఒకసారి కో ప్యాసింజర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెష్ లుక్లో అనిపిస్తుంది, మనకి కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఇంకొక డిస్ప్లే యాడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ యూఎస్బి కనెక్షన్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదన్నా పెట్టుకోవడానికి హోల్డర్ ఉంది. మనకి ఆటో పార్కింగ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి సడన్గా మనం ఒక ఏదైనా ఏరియాలో మనం ఉన్నప్పుడు ఆటో పార్క్ అనేది చేసుకుంటుంది. అండ్ ఆల్సో మనకి విజన్ కెమెరా ఉంటుంది. సో సెల్ఫీస్ కానీ లైవ్ రికార్డింగ్ టెలికాస్టింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. అండ్ 5 రాడార్స్ కూడా వస్తాయి అనమాట దీనివల్ల యూజింగ్ మనకి. ఒకసారి మూన్ రూఫ్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది మనకి ఫుల్గా ఓపెన్ అవుతుంది. సో పైన మీకు యాంబియంట్ డిస్ప్లేకి లైట్స్ రూపాన పైన డిజైన్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఓవరాల్గా ఆ కార్ మొత్తం మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు చూసినట్లయితే ఆ పైన మహీంద్రా లోగోతో ఆ ఇల్యూమినేటెడ్ డిజైన్ మనకు అంతా లైటింగ్తో రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు, బ్యాక్ క్యాబిన్లో కూడా మనకి ఎల్ఈడి లైట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి కోట్ హుక్ హ్యాండిల్ మీరు ఒకసారి చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ సీట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ వచ్చేసరికి 2 హెడ్ రెస్ట్లు వస్తున్నాయి. అలాగే మనకు వచ్చేసరికి ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సీట్స్ అయితే మనకి లెదర్తోనే వస్తున్నాయి. ఫ్రంట్ మాత్రమే మనకి వెంటిలేటెడ్ వస్తున్నాయి. ఒకసారి బయట నుంచి మనకి డోర్ ఓపెనింగ్ చూద్దాము బ్యాక్ సైడ్ నుంచి. సో మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ డోర్ హ్యాండిల్స్ ముందే వస్తాయి, బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లోపలైతే మాత్రం స్పేషియస్గానే ఉంటుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్కి ఇక్కడ పైన బటన్ ఉంటుంది. సో దీంతో అడ్జస్ట్ చేయొచ్చు, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి BE6కి బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ క్యాబిన్ మొత్తం మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి లంబార్డ్ సపోర్ట్ కూడా ఎక్కువ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. 16 మిలియన్ కలర్స్ వస్తాయి అనమాట. అండ్ ఆల్సో మనకి ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్ కానీ 16 హార్మన్ కార్టన్ స్పీకర్. గ్లవ్ బాక్స్ దగ్గర కూడా మనకి చాలా స్పేషియస్గా అనిపిస్తుంది మనకి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఏసీ వెంట్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని కంట్రోల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో పవర్ సాకెట్ విత్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మొబైల్ ఫోన్ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా కింద బ్యాక్ సైడ్ సీట్ దగ్గర అయితే మనకి ఫ్లాట్గానే వస్తుంది మొత్తము. సో ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సీట్లు అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాబిన్ ఎల్ఈడీస్ రావడం జరుగుతుంది, అన్ని ఎల్ఈడీసే వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ నాకు ముందుకి దీనికి సో టై సపోర్ట్ అయితే మనకు బాగుంది, రెక్లైనింగ్ లాగా ఉంటుంది. సో ఇదైతే బ్యాక్ సైడ్ అయితే వెంటిలేషన్ కాదు. సో ఇంక ఈ కార్లో చూసుకున్నట్లయితే మనకి సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి 1400 వాట్స్తో 16 స్పీకర్స్ హర్మన్ కర్దాన్తో రావడం జరుగుతుంది విత్ డాల్బీ అట్మాస్. అలాగే ఇంకా కారు విషయానికి వచ్చేసరికి మనకి డ్రైవ్ మోడ్స్ 3 వస్తున్నాయి. రేంజ్, ఎవ్రీడే, రేస్ అని 3 డ్రైవ్ మోడ్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇది ఆటో పార్కింగ్ మనకి డిఫాల్ట్గా ఈ కార్లో రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ యొక్క మోటార్ పవర్ వచ్చేసరికి మనకి ప్యాక్ 1లో వచ్చేసరికి 170 కిలోవాట్స్గా వస్తుంది. అలాగే ప్యాక్ 3లో వచ్చేసరికి 210 కిలోవాట్స్ వస్తుంది. అలాగే మోటార్ టార్క్ మాత్రం 2 ప్యాక్స్లో 380 న్యూటన్ మీటర్గా మనకు ఉంటుంది. అలాగే దీంట్లో డ్రైవ్ టైప్ వచ్చేసరికి మనకి రియల్ వీల్ డ్రైవ్తో రావడం జరుగుతుంది. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఏసీ పోర్టబుల్ ఛార్జర్స్ అయితే అప్ టు 3.2 కిలోవాట్స్ 13 ఆంప్స్తో రావడం జరుగుతుంది మనకి. అలాగే ఏసీ వాల్ ఛార్జర్ అయితే మనకి 7.2 కిలోవాట్స్ 11 kV ఆప్షన్స్. సో ఇంకా ఈ కార్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి 0 to 100 వచ్చేసరికి మనకి 6 అవర్స్ పడుతుంది. అలాగే ప్యాక్ 3లో అయితే మనకి 8 అవర్స్ పడుతుంది. అలాగే డీసీ ఛార్జింగ్ అయితే మనకి 20 to 100% అనేది 20 మినిట్స్లోనే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్.